హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించిన డిజైనర్ ఫ్రాక్ గురించి వీడియోలో చూపించబోతున్నాను. ఇదైతే 7 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ పిల్లల వరకు వస్తుంది ఈ వీడియోలో చెప్పబోయే మెజర్మెంటు. అలాగే ఈ డిజైనర్ ఫ్రాక్ కోసం క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లైనింగ్ కాటన్ బాడీ పార్ట్ కోసం 80 సెంటీమీటర్లు, కింద పార్ట్ లంగా పార్ట్ కోసం పాలిస్టర్ లేదా క్రేప్ లైనింగ్ 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ లాంగ్ ఫ్రాక్ 7 ఇయర్స్ బేబీకి సంబంధించిన ఫ్రాక్ కాబట్టి దీనికి సంబంధించిన మెజర్మెంట్స్: లాంగ్ ఫ్రాక్ ఫుల్ హైట్ వచ్చేసి 44, చెస్ట్ లూజ్ 24, వేస్ట్ లూజ్ 22, హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5, హ్యాండ్ రౌండ్ 7.5, బాడీ హైట్ 11, బ్యాక్ నెక్ హైట్ 5, ఫ్రంట్ నెక్ హైట్ 5, సేమ్ మెజర్మెంట్. ఇవైతే 7 ఇయర్స్ పాపకి సంబంధించినవి. దీంతో ఇప్పుడు బాడీ పార్ట్ని కట్ చేయబోతున్నాను. ఈ లైనింగ్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్న తర్వాత ఇవి 4 ఫోల్డింగ్స్ అవుతాయి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి కలిపి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్రాస్లు ఏమీ లేకుండా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. పై వైపు కూడా క్రాస్ ఏం లేకుండా. బాడీ హైట్ వచ్చేసి 11 ఇంచెస్. 11కి 1 ఇంచ్ కలపాలి. 12 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఖర్చులతో కలిపి. నెక్ లెంత్ వచ్చేసి 4.7 లేదా 5 ఇంచెస్ అనేది పెట్టుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్ ఇక్కడ కూడా పెట్టాలి, 4.7 లేదా 5. చంక డౌన్ వచ్చేసి సేమ్ నెక్ ఎంత తీసుకున్నామో షోల్డర్ అదే లెంత్ ఇక్కడ పెట్టాలి, 5 ఇంచెస్. చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఉంది కాబట్టి 24ని 4 భాగాలుగా చేస్తే 6 ఇంచెస్ వస్తుంది. 6కి మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకోవాలనుకుంటామో అంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ 1.5 ఎంతైనా పెట్టుకోవచ్చు. చంక లోతు 1 ఇంచ్. ఇక్కడ నేను నెక్లు అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే వీటికి బకరం పేపర్ని వాడతాను. ఇక్కడ డాట్స్ అనేవి పెట్టుకోవాలి చిన్నపిల్లలకి. 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి 6లో నుంచి సగం మైనస్ చేస్తే 3 అవుతుంది. 3 ఇంచెస్ దగ్గర డాట్స్ పెట్టుకోవాలి. సేమ్ పైన చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ డాట్లోకి పోతుంది కాబట్టి సేమే తీసుకోవాలి ఇక్కడ కూడా. ఈ విధంగా చంక రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి, 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ లెంత్లో. ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని మీద కట్ చేసుకోవాలి.
ఇక్కడ మధ్యలో కట్స్ పెట్టుకోవాలి, డాట్ దగ్గర కూడా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. మనకి గుర్తుగా ఉండే విధంగా ఫ్రంట్ పార్ట్కి ఎఫ్ అని, బ్యాక్ పార్ట్కి బి అని ఇలా గుర్తుగా పెట్టుకోండి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్, ఇది 3/4 హ్యాండ్. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5, హాఫ్ ఇంచ్ ఖర్చులో పోయే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 9.5కి పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న బుట్ట కూడా పెడుతున్నాను. దీనికి 2 ఇంచెస్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ హైట్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి, 9.5. డౌన్ వచ్చేసి 2.2. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 4, 4.5. ఇవి చిన్న బుట్ట హ్యాండ్స్. ఇవి ఇక్కడ నుంచి కాకుండా మెయిన్ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ నుంచి కలుపుకోవాలి ఈ విధంగా. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం కుచ్చు అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. చిన్న బుట్ట హ్యాండ్స్ ఇవి. లోతు అనేది ఇప్పుడే తీయట్లేదు, స్టిచ్చింగ్లో లోతు తీస్తాను. ఈ బకరం పేపర్ తోటి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి సంబంధించిన నెక్కుల్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ షేప్ నెక్. నెక్ హైట్ వచ్చేసి 5.2. నెక్ లెంత్ 2.2. ఇక్కడ 2.3 లేదా 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ లెంత్లో ఎక్స్ట్రా క్లాత్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ లెంత్లో ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అంతే బ్యాక్ నెక్ డిజైన్ ఇది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ సంబంధించిన డిజైన్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉన్న నెక్ డిజైన్. ఇది కట్ వర్క్ నెక్ డిజైన్. కట్ వర్క్ నెక్ డిజైన్ ఇది.
చిన్నపిల్లల మెజర్మెంట్ తోటి. నెక్ హైట్ వచ్చేసి 5.1 పెడుతున్నాను. 5 ఇంచెస్ అయినా ఓకే. టూ 2.5 ఎంతైనా పెట్టుకోవచ్చు. మనకి నెక్ ఎంత కావాలో అంత లెంత్లో పెట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇదైతే నార్మల్గా మనం నెక్కి ఎంత పెట్టుకుంటామో అంతే మెజర్మెంట్. ఇప్పుడు కట్ వర్క్ పెడుతున్నాం కాబట్టి కొంచెం ఎగస్ట్రానే తీసుకోవాలి ఈ సైడ్న మాత్రమే. ఇక్కడైతే నార్మల్ నెక్కే, నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ మాత్రమే కట్ వర్క్. కట్ వర్క్ కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ లేదా 1.2 ఇంచ్ లెంత్ ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లోనే కట్ వర్క్ తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్. ఇప్పుడు కింద లంగా పార్ట్కి సంబంధించిన లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ని ఉపయోగించి మనం ఇక్కడ నడుముని కట్ చేసుకోవాలి. ఇది టోటల్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది ఖర్చుతో కలిపి. మనం ఇక్కడ డాట్స్లో ఒక 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఆ 1 ఇంచ్ని మైనస్ చేసుకొని 7 ఇంచెస్ వచ్చే విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ షేప్ని. ఫ్రాక్ ఫుల్ హైట్ వచ్చేసి 44 ఇంచెస్. 44లో నుంచి మనం బాడీ పార్ట్ని 11 ఇంచెస్ తీసేసామంటే 33 ఇంచెస్ అనేది ఉంటుంది కింద ఒరిజినల్ హైట్ అనేది. మనం లైనింగ్ని ఒరిజినల్ కంటే కొంచెం తక్కువే తీసుకోవాలి కాబట్టి 33 కంటే 2 ఇంచెస్ మైనస్ చేసుకొని 31 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
స్టార్టింగ్ నుంచి 31 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, కటింగ్ అయితే లైనింగ్ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ని ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఫ్రాక్కి కింద లంగా హైట్ వచ్చేసి 33 ఉంది. 33కి 1/2 ఇంచ్ కుట్టులో పోయే విధంగా కలుపుకోవాలి. 33.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 2 భాగాలుగా చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి, వెనక పార్ట్ ముందు పార్ట్కి. క్లాత్ అయితే తక్కువే ఉంది. నేను జస్ట్ 1/2 మీటర్ మాత్రమే తీసాను. 2.5 మీటర్ ఉంది కాబట్టి. ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్న మనకి జాయింట్లు అనేవి పడతాయి. ఇంతే ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్కి సంబంధించిన కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.